ఆ బైక్ మీద వెళ్ళేవాడు మాంసం కొట్టు జాగీర్ కొడుకు గోపాలన్న వెళ్ళెక్కించుకుని ఎందుకు తిరుగుతున్నాడు రా? మరి ఊళ్ళో వాళ్ళు సహాయం చేయబట్టే కదా వాళ్ళు అలా ప్లాన్ చేశారు, అంతకు తెగించారు. పోనీ 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 త్వరగా పోనీ. రేయ్ ఆగరా, వాళ్ళు ఊర్లోకి వెళ్తున్నారు. ఏంటి ఊర్లోకి వెళ్తే ఏంటన్నా? వీళ్ళు చేసిన పనికి నరికి ముక్కలెట్టాలి. రేయ్ అందరికి తెలిసేలా గొడవ పడాలా? ఈ విషయం బయటికి పొక్కిందనుకో అందరూ నాలుకలు పిక్కుని చావాల్సిందే. ఏది ఏ సమయంలో ఎప్పుడు చేయాలో ఆలోచించాలా. ఊళ్ళోకి వచ్చేసాం గనక వాళ్ళని తిన్నగా ఇంటికి తీసుకెళ్లి ఇసాన్ని రాబట్టాలా. అది వదిలేసి కోపడితే ఎలా? అన్నా నమస్తేనా. ఏంటి గోపాల్, నిన్ననే సరుకు దింపుతానని దింపలేదు? మన పని మీద వెళ్తున్నానన్నా. 100 గొర్రెలు అడిగారు, పైగా అవి బాగా పుష్టిగా ఉండాలని చెప్పారు. మన ఇంటి పెళ్లి కంటే మామూలు తెస్తానే ఏంది. మొత్తం అంతా ఎతికితే మన ఊళ్ళో 40 దొరికాయన్నా. మిగిలిన వాటి కోసం మస్తానికి చెప్పాను, రేటు మాట్లాడడానికి వెళ్తున్నాను. సాయంకాలం కల్లా ఖచ్చితంగా తెస్తానన్నా. నిజమన్నా? వీళ్ళిద్దరెవరు ఇంతకుముందు చూడలేదు? మీ చుట్టాలా? లేదన్నా, దారిలో లిఫ్ట్ అడిగారు, మెయిన్ రోడ్ లో దిగుతానంటే ఎక్కించుకెళ్తున్నాను. మేము అటుపక్కే వెళ్తున్నాం, మేము దింపుతాం గానీ నువ్వు వెళ్ళు. అన్నా నీకెందుకన్నా శ్రమ, నేనే తీసుకెళ్లి వదిలిపెడతాను. గోపాల్ ముందు మన ఇంటి పని చూస్తే మంచిది. అలాగే. ఫంక్షన్ దగ్గర పడుతుందిగా, నువ్వు వెళ్ళు. మీరు ఎక్కడమ్మా? ఏంటి బస్సు చెప్పండి. ఊళ్ళో అందరికి శుభలేఖలు ఇచ్చేసాం తమ్ముడు. 2 బస్సుల నుండి జనం వస్తారు అనుకుంటే ఊరు మొత్తం వస్తానంటున్నారు. 4 బస్సులు ఏర్పాటు చేయమంటారా? అది చెప్పుకోండి, సమస్య లేదు. పెళ్ళిగానే గుడి తిరణాలు వస్తుంది, మీతో చెప్పి అన్నదానం చేద్దామనుకుంటున్నామయ్యా. ఇవన్నీ చెప్పే చేయాలా అన్న? పంచపక్ష పరవాణాలు పెట్టి సంవత్సరం బ్రహ్మాండంగా చేద్దాం. మంచిదయ్యా. మీ ఇంట్లో పెళ్లి పనులు అయ్యి బాగా జరుగుతున్నాయా? ఏదైనా అవసరం ఉంటే పిలవండి అయ్యా. ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి, ఏ సమస్య లేదు. వస్తా. ఉంటామయ్యా. ఇంతకీ మీరెవరు తమ్ముళ్ళు? మా గురించి చెప్పడానికి టైం చాలదన్నా, మేము అలా ఊళ్ళో తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? కన్యాకుమారి కన్నా. ఉదయాన్నే చెరుగ్గడ్డ నవ్వులుతున్నారు, టిఫిన్ చేయలేదా? ఇంకా లేదన్నా, ఏదో మా తాగదు తగ్గట్టు చిన్న హోటల్ ఏదైనా ఉంటే. చిన్న హోటల్? వెళ్లేదారిలో మన ఇల్లుంది, తినేసి వెళ్దురు గాని. వద్దన్నా, మెయిన్ రోడ్ లో దింపేయండి, మేము చూసుకుంటాం. తమ్ముడు ఆకలేస్తుందని చెప్పారు, మధ్యలో దింపేయడం బాగుంటుందా? మీ ఇష్టం అన్న. రండి తినేసి వెళ్దాం. అలాగే. ఏమన్నా సారు మరీ మంచోళ్ళ ఉన్నారా? తినబోతూ రుచి అడగడం ఎందుకు, అప్పుడు తెలుస్తుంది సార్ ఎంత మంచి అయినా. మా ఏగల దాకా తిని బాగా నిద్రపోయి ఆ తర్వాత బయలుదేరదాం. నమస్కారం అన్న. నమస్తే. అయ్యగారికి నమస్కారం చేయి. నమస్కారం అండి అయ్యా. ఏం దామోదరం అబ్బాయా? అవునన్నా. ఏంటి విషయం? ఏం లేదన్నా, ఆ సోముగాడు కృష్ణారావు సంతకం పెట్టడానికి మొండికేస్తున్నారు. నువ్వు చెప్పినట్టు వాళ్ళతో గొడవ పడకుండా డీల్ చేస్తున్నావు. ఆ చిన్న ముక్క మనకు దక్కలేదంటే క్వారీ కాంట్రాక్టర్ రావడం చాలా కష్టమన్నా. ఇంకా డీల్ అయితే మనం చాలా ఇబ్బంది పడతామన్నా. లేదంటే మనతో చెప్పి స్కెచ్ చేసి లేపేమంటావా? పెళ్లి తర్వాత చేసేయండి. అలాగే అన్నా. బాగా చదువుకోవాలి. అలాగే అయ్యా. చెప్పు సంపతో. అడ్డోడికి వచ్చామన్నా, వాళ్ళు ఎట్టెళ్ళారో అర్థం కావడం లేదు. ఆ కుర్రాళ్ళు ఏమైనా చెప్పారా? ఇప్పుడే ఇంటికి వచ్చాం సంపత్, విషయం ఏమైనా తెలిస్తే నీకు ఫోన్ చేస్తాను. అలాగేనా? 4 వైపులు బాగా వెతుకు. ఓకేనా, లెఫ్ట్కి పోనీరా.